ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది చెప్పు రేవతి. ఏం జరిగిందో నేను చెప్తాను. తను కుట్టాల్సిన మెటీరియల్ ఇంకా కుట్టలేదు. ఆ విషయం కన్నకర్ సార్ చెప్తే తన మీద అరిశాడు. రేవతి అంతేనా? చెప్పు రేవతి. హేయ్, నిన్నెవడు అడిగాడు? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మ రేవతి, విశ్వం చెప్పింది కరెక్టేనా, లేదంటే ఇంకేమైనా ఉందా? అంతే అన్నయ్య. ఇంకా ఎన్ని డ్రెస్సులు స్టిచ్ చేయాలి? 6 డ్రెస్సులు అన్నయ్య. అంతే కదా. నువ్వేం వాటి గురించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు త్వరగా తినేసిరా. అసలే కాబోయే కొత్త పెళ్లి కూతురువి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏది ఒకసారి నవ్వు. నీకిప్పుడే కాదు, ఎప్పుడూ ఈ అన్నయ్య నీకు అండగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా అడ్డుగా నిలబడతాడని గుర్తుపెట్టుకో. నువ్వు తిను. ఏంటి ఇంకా అందరూ పనిచేస్తూ ఉండిపోయారు? టైం అయిపోయింది, ఇళ్ళకెళ్దాం పదండి. రేవతి, ఇంకా ఏం కుడుతున్నావు? టైం అవుతుంది, పద. లేదక్కా, ఈరోజు నేను పూర్తి చేయాల్సిన వర్క్ చాలా ఉంది. రేపు చేసుకుందులే అమ్మా. నేను ఈ పని అయిపోయాక వస్తాను, మీరు వెళ్ళండి. మేం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా వచ్చేయి. మీరు వెళ్ళండి, నాకు కొంచెం టైం పడుతుంది. సరే సరే పదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓహో, వచ్చేలా లేవే. అర్థమైందిలే. వద్దు, వస్తాను. అది రా రా. నిన్నటి నుండి ఈ రోజు ఈ టైం కోసం ఎంత ఎదురు చూసినా తెలుసా? నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్. ఎలా వదిలేస్తాను? వాళ్ళలో చేప పడిన తర్వాత ఏ మూర్ఖుడైనా తిరిగి వదిలేస్తాడా? అసలు నువ్వు దండం పెడుతూ వదిలేయని మాటే అనకూడదు. అయితే నిన్న నేను చెప్పినట్టు చేసేసే. ఇదిగో, నువ్వు అలా చేసిన వెంటనే నేనే నీ చేత ఈ వీడియోని డిలీట్ చేయించేస్తాను. త్వరగా నేను చెప్పింది చెయ్యి. ఒక 5 నిమిషాలే. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకో, నీ ముగ్గురితో కాపురం చేసుకో. నేను నిన్ను డిస్టర్బే చేయను. నా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. నన్ను నమ్ము.
మొదలుపెట్టు. నిన్నలా చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఏంటి సిగ్గేస్తుందా? నీకు సిగ్గుగా ఉంటే నేను మొదలు పెడతాను. ఆ తర్వాత నువ్వే మిగిలింది తీసేసే. వద్దు, నన్ను వదిలేయ్ ప్లీజ్. వద్దు, నన్ను వదిలేసేయ్ ప్లీజ్. నేను చున్ని తీసేశాను, ఇప్పుడు నువ్వు మిగిలింది తీసే. త్వరగా తీసేస్తే త్వరగా వెళ్ళిపోవాలి. తీయి. అబ్బా నిన్నే తీయి. తీసే, త్వరగా తీయి. త్వరగా వెళ్ళిపోవచ్చు. రే విశ్వం, ఏడిపిస్తావరా? ఏడిపిస్తావరా? నిన్ను చంపేస్తాను. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావరా? నిన్ను చంపేస్తాను. తీస్తావా? రేవతి, ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? త్వరలో పెళ్లి పెట్టుకుని కొత్త జీవితంలోకి వెళ్లాల్సి నువ్వు ఇలా నీ జీవితాన్ని ముగించేద్దామని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నీకు ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు అన్న ఇలాంటోని, నీ సమస్య ఏమన్నా ఉంటే నేను తీరుస్తానని చెప్పాను కదా. చెప్పు, ఏం నీ సమస్య? చెప్పు రేవతి. నన్ను క్షమించన్నయ్య, నాకే దారి కనిపించలేదు. నా చావే ఈ సమస్యకి పరిష్కారం అనిపించింది.